మనకి సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, పిల్లల సమస్యలు ఉన్నాయి, పెద్దోళ్ళ సమస్యలు ఉన్నాయి, పసిపిల్లల సమస్యలు ఉన్నాయి, ముసలోళ్ళ సమస్యలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఏ బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నున్నా వీటన్నిటికీ పైన యేసయ్య ఉన్నాడు. సమస్యలు ఉన్నాయి, వాటికి సమాధానాన్ని ఇవ్వగలిగిన సమాధానకర్తయ్యకు ప్రభు కూడా మనకు తోడై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ సూర్యుని కింద, ఆకాశం కింద ఉన్నాయి, మన దేవుడు ఆకాశం పైన ఉన్నాడు. ఓకే, అంటే సమస్తం ఎక్కడున్నాయి? ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఆయనను విశ్వసించినందున నిజంగా మనం ఆయన్ని విశ్వసించినట్లయితే, నిజంగా మనం మనోనేత్రాలు వెలిగించబడిన వారమైతే, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలకు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చామో, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే ప్రభువా ఇక నీవే నా దేవుడవు, ఇక నా జీవిత యాత్ర అంతా కూడా నీతోనే ప్రభువా అని మనం పలికామో, అప్పుడే మనల్ని ఆయన తన చేతుల్లోకి తీసుకున్నాడు. అసలు అంతకు ముందే మన మీద దృష్టి ఉంచాడు. ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ఆయన చేతికి అప్పగించామో, రూతు జీవితాన్ని చేతబట్టినట్టు మన జీవితాన్ని దేవుడు చేతబట్టాడు. నయోమి పెద్ద కోడలు, చిన్న కోడలు, ఇద్దరు కోడలను పిలిచి, ఓర్పా రూతు ఇద్దరిని పిలిచి, నా భర్త చనిపోయాడు, నా ఇద్దరు కొడుకులు చనిపోయారు, ముగ్గురం విధవరాండ్రం అయిపోయాం, మీరు మీ పుట్టిళ్ళకి వెళ్ళండి అమ్మా కోడల్లారా, మరి మీరు చిన్న వయసు కలిగిన వాళ్ళు, మీ తల్లిదండ్రి మీ అందు కనికరపడి మరి మీకు తగిన భాగస్వాములు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు, మరి నా కొడుకులు చనిపోయారు గనక మీరెందుకు ఇలా మీ జీవితాన్ని వ్యర్థపుచ్చుకోవాలి, మీ లైఫ్లో బాగుంటాయి వెళ్ళండి పుట్టిళ్ళకని నయోమి పిలిచి వాళ్ళకి చెప్పింది. ఓర్పా మంచి సలహా ఇచ్చారు అత్తగారు, నిజంగా మీరు అత్త కాదు మాకు అమ్మ, ఎంత మంచి సలహా ఇచ్చారో, నిజంగా మీలాగా మా జీవితాన్ని గురించి ఆలోచించి అత్తగారు ఈ లోకంలో ప్రపంచంలో ఎవరైనా ఉంటారా, నిజంగా చాలా ధన్యవాదాలు అత్తగారు అని అత్తగారిని ముద్దాడి జంప్ అయింది ఓర్ప. రూతును కూడా ప్రశ్నించింది అత్త, అమ్మా నీ సంగతి ఏమిటి తల్లి, నువ్వు కూడా వెళ్ళమ్మా, నీ సోదరు చూడు ఎంత తెలివిగా నిర్ణయం తీసుకుందో, నువ్వు కూడా వెళ్ళు, నీ పుట్టింటికి చేరు, నీకు తగిన భాగస్వామ్యం చూసి వాళ్ళు పెళ్లి చేస్తారు, నీకు మంచి లైఫ్ దొరికిద్ది, నా మాట వినని రూతుతో నయోమి చెప్పింది. అప్పుడు రూతు ఏమందంటే, సోదరి వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్ళిపోతాను, అప్పుడు నువ్వు ఒంటరి కత్తి అవుతావు, నేను నా స్వజనుల యొద్దకు వెళ్తాను, నా సొంత దేశానికి వెళ్తాను, నా దేవుని యొద్దకు వెళ్తానని నువ్వు మాట్లాడుతున్నావు, వచ్చేటప్పుడు పిల్లలు గలదానివి, భర్త గలదానివి, కుటుంబంతో వచ్చావు, ఇక్కడికి వచ్చి కుటుంబంలోకి మమ్మల్ని చేర్చుకున్నావు, కానీ ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథగా ఒంటరి కత్తిగా వెళ్తానంటున్నావు, నిన్ను ఎలా వదిలిపెట్టను అత్తమ్మా, మరణమే తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయకూడదు. ఏనాడైతే నేను నీ ఇంటి కోడలనయ్యానో ఆనాడు నీ ప్రేమని, నీ మంచితనాన్ని, నీ వ్యవహారం అంతటిని నేను కనుగొన్నాను. నీ కొడుకు అంటే నా భర్త బతికున్నంత వరకు నీకు నేను కోడల్ని, ఆయన చనిపోయాడు కాబట్టి ఇక నేను నీ కూతుర్ని, నువ్వు నాకు అమ్మవి, ఏది ఏమైనా నేను నా స్వజనుల దగ్గరికి వెళ్తానంటున్నావు, నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు అన్నది. నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను అన్నది. అంటే తనకి ఒక మంచి లైఫ్ ఉంటుంది అత్తతో పోతే, తనకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అని రూతు చూడలా. రూతు ఒకటే నిర్ణయించుకుంది, నా లైఫ్ ఏమైపోయినా పర్వాలా, ఈ పెద్దావిడ దిక్కులేని అనాథగా ఉండకూడదు, ఇప్పటిదాకా ఆమె పెట్టిన ఆహారం తిన్నాం, ఈరోజు ఆమెని అనాథగా వదిలేయటం న్యాయం కాదు, నీతి కాదు. సరే మనకు లైఫ్ లేకపోయింది పర్వాలేదు, ఆమె పెద్దావిడ కాబట్టి నా ఓపిక ఉన్నంత వరకు, నేను బతికున్నంత వరకు ఆమెని నేను చూసుకోవాలి, ఇక ఆమె నాకు సమస్తం అనుకుంటానని తన అత్తగారైన నయోమి కోసం తన జీవితాన్ని అంకితం చేయాలి అని మానసికంగా స్థిరపడిపోయింది
రూతు. తనతో వచ్చుటకు ఆమె మనసు కుదిరినదని నయోమి గ్రహించి ఇంక పుట్టింటికి వెళ్ళమ్మా అని అనలేదు. ఈరోజు ఈ నయోమి చేసినటువంటి ఈ ఆలోచన, చెప్పిన సలహా రూతు తిరస్కరించి అత్తగారిని ఆదుకోవాలన్న తన అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఇద్దరు చూశారు. ఒకటి నయోమి చూసింది, రెండు ప్రభు చూశాడు. ఎప్పుడైతే రూతు తన లైఫ్ని ఫణంగా పెట్టి అత్తగారికి లైఫ్ ఇవ్వాలనుకుందో, దేవుడు రూతుకు మంచి లైఫ్ని డిజైన్ చేశాడు. ఆమె పలికినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నీ దేవుడే నా దేవుడు. నేను ఇంకో దాని వైపు చూడను. నీవెవరిని సేవిస్తున్నావో నాకు తెలుసు. జీవము గల దేవుడైన యెహోవా, ఆయనే నా దేవుడు కూడా. కాబట్టి మరణమే తప్ప మనల్ని ఇంకేది కూడా వేరుపరచుకుండును గాక అత్తమ్మ అంది. నిజంగా కోడళ్ళు రూతులాగుంటే ఎంత బాగుండు అని నేను అనను. ఎందుకంటే వెంటనే అత్తలు కూడా నయోమిలాగుంటే మేము రూతులానే ఉంటామని మీరు అంటారు, నాకు తెలుసు. కాబట్టి నేను అనను, మీరే అనుకోండి. స్తోత్రం. కోడళ్ళంతా రూతులాగుంటే ఎంత బాగుండని నేను అన్నాను అనుకో, వెంటనే వాళ్ళ డైలాగ్ అదే నెక్స్ట్. అత్తలందరూ నయోమిలాగుండి కోడళ్ళను కూడా కూతుళ్ళలా ప్రేమిస్తే కోడళ్ళు కూడా కూతుళ్ళే అవుతారు. కానీ అత్తలు అలా ఉండరే. మరి ఇది ఇంతే అది అంతే అంటారు. కాబట్టి ఇంకా నేను అదనంగా దాని గురించి మాట్లాడదలుచుకోవాలా. అయితే ఒకటి మాత్రం నిజం, ఒకవేళ నయోమీలు కాస్త కర్కశంగా ఉన్నా కోడళ్ళు రూతులై ప్రేమ చేత జయించవచ్చు. ఆ కోణంలో కొంచెం ఆలోచించండి, ఓకేనా? ఇకపోతే అత్తగారులకు కూడా సలహా ఏంటంటే, మీ గవర్నమెంట్ దిగే గవర్నమెంటు, కోడళ్ళ గవర్నమెంట్ లైన్లోకి వచ్చే గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు నువ్వు ఫోర్స్లో ఉన్నావని ఓవర్ యాక్షన్ చేసావనుకో, రేపు కోడళ్ళ లైన్లోకి వచ్చిన తర్వాత నీకు కోటింగ్ ఉండే అవకాశం ఉంది. బయటకు ఉండకపోయినా ఇంట్లోనైనా నీకు కోటింగ్ పడిద్ది. ఎందుకంటే నీ సరుకు అంటే శక్తి డౌన్ అయిపోయింది. కాబట్టి తప్పకుండా నువ్వు ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఒక రోజు వస్తుంది నీకు. ఆ రోజును నీవు కోడల చేత బన్నులు తినే ఆలోచన చేసుకోగాని తన్నులు తినే ఆలోచన చేసుకోవద్దు అని అత్తలకు సలహా. అంటే జీవితాలు చాలా చూసాం కాబట్టి అనుభవం కాస్త కోస్త కొంతమందిని చూసినందున కొంచెం గ్రహింపు వచ్చింది కాబట్టి సలహా ఇస్తున్నా, ఓకే? ఇకపోతే తన్నినా పడిద్ది, తిట్టినా పడిద్ది, నేను తప్పితే ఆమెకు దిక్కు లేదని కోడలు నువ్వు సాగించుకున్నావు అనుకో, తాతకు పెట్టిన ప్లేటు తరతరాలు తప్పదని లోకంలో సామెత ఉంది. ఈరోజు నువ్వు ఫోర్స్లోకి వచ్చావు కాబట్టి బలహీనరాలైన అత్తను నువ్వు ఏడిపించావు అనుకో, ఆడుకున్నావు అనుకో, రేపు నీకు ఒక లైన్లోకి వచ్చి నీకు చేసే న్యాయం నీకు చేసిద్ది. నువ్వు కొలిచిన కొలత చొప్పున నీ కొలవబడిద్ది కనుక తస్మాత్ అందరికీ జాగ్రత్త చెప్తున్నా. ఈ పాయింట్ పక్కన పెడదాం, ఓకే? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండండి, ఎవరి ఫ్యూచర్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి. అన్నీ బాగున్నాయని ఓవర్ యాక్షన్ చేయొద్దు. అన్నీ బాగున్నాయని నువ్వు అనుకుంటావు, కానీ అందరి ఊపిరి, అందరి అవయవాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే రూతు నీ దేవుడే నా దేవుడని తన జీవితాన్ని దేవుని చేతికి అప్పచెప్పుకుందో, ఆ రోజే రూతు లైఫ్ని దేవుడు చేతబట్టాడు అన్నది మాత్రం మీరు గ్రహిస్తే చాలు. అలాగే ఈనాడు ఒకప్పుడు లోకంలో శాపంలో, పాపంలో, అజ్ఞానంలో, అంధకారంలో బ్రతికిన నువ్వు ఈరోజు వాటన్నిటిని వదిలిపెట్టి నాకు యేసు ప్రభు కావాలి అని నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు చూడు, నీ జీవితం ఆయన చేతిలో తీసుకున్నాడు. వెంటనే ఒక్క రోజులోనే నువ్వు ఏదో అయిపోతావని నేను చెప్పను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పచెప్పావు గనుక నీకు ఒక సుందరమైనటువంటి భవిష్యత్తు పరలోకంలో దేవుడు సిద్ధపరిచాడు. భూమి మీద ఉన్నంత వరకు కూడా నీ బాధ్యత ఆయన చూసుకుంటాడు. శాశ్వతమైన భవిష్యత్తు కావాలా? 3 రోజుల భవిష్యత్తు సరిపోయిద్దా? 3 రోజుల జీవితం సరిపోయిద్దా? లేకపోతే శాశ్వతమైన భవిష్యత్తు కావాలా? శాశ్వతమైన భవిష్యత్తు కావాలన్న చేతులు ఎత్తండి. రైట్, మీ బ్రెయిన్లు బాగా పనిచేస్తున్నాయి. కొంతమంది 3 రోజుల జీవితమే చూసుకుంటారు.
ఆ 3 రోజుల జీవితానికి సరిపడా సంపాదించుకొని ఇంకెవరిని లెక్క చేయనంటారు. కానీ మనమైతే శాశ్వతమైన జీవితానికి ప్రణాళిక రచించు. ఒక రాజు తన పరివారంతో రాజ్యంలో తిరుగుతున్నాడంట. రాజుగారు వస్తున్నాడు బజార్లో, కానీ అందరూ వచ్చి పాప సాష్టాంగపడి నమస్కారాలు చేసి, మహారాజా మీరు మా వీధుల్లోకి వస్తున్నారు, ధన్యులమని వాళ్ళ ఆనందాలు తెలుపుతూ ఉన్నారు. రాజు రథం మీద ఊరేగుతూ వస్తున్నాడు. పక్కన మంత్రి ఉన్నాడు. ఒకడు మాత్రం ఇంటి మిద్ది మీద కూర్చున్నాడంట, ఇట్లాంటి కుజ్జి వేసుకొని కూర్చొని 3 ఏళ్ళు చూపిస్తున్నాడంట, మీసం తిప్పుతున్నాడంట. ఎవరికి? పౌరులకు కాదు, మంత్రికి కాదు, డైరెక్ట్గా రాజుకే 3 ఏళ్ళు చూపించి మీసం తిప్పుతున్నాడంట. రాజ్యం మొత్తం తిరిగినట్టు వాడు కనపడలా. రాజుకు ఆశ్చర్యం వేసింది, ఇదేరా అందరూ నేను వస్తుంటే భయపడి వచ్చి ఇళ్ళ ముందుకు వచ్చి నేను వస్తుంటే నా ముందు సాష్టాంగ పడుతున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, దండాలు దశకాలు పెడుతున్నారు. వీడెవడరా మిద్దె మీద కుర్చీ చేసి కూర్చొని మీసం తిప్పుతున్నాడు, 3 ఏళ్ళు చూపిస్తున్నాడు, ఏందిరా వీడి సోపా అని రాజు ఆశ్చర్యపోయి మంత్రిని అడిగాడు. వాడేందయ్యా నాకెళ్ళి 3 ఏళ్ళు చూపించి మీసం తిప్పుతున్నాడు, కొంచెం కనుక్కొనిరా వాడి సోప ఏందని పంపించాడు. ఈ మంత్రి వెళ్ళి వాడితో కాసేపు మాట్లాడి తిరిగి వచ్చాడు. ఏంటి మంత్రి, ఏంది వాడు ఏంది చెప్తున్నాడు ఏందని అంటే, ఏం లేదు మహారాజా, వాడికి 3 రోజులకు ఉందంట, ఇంట్లో తినేదానికి 3 రోజులకు ఉందంట. రాజును లెక్క చేయను, వాడి బాబును కూడా లెక్క చేయనని మీసం తిప్పుతున్నాడు వాడు. చూసారా? అంటే 3 రోజుల్లో భోగం చూసుకున్నాడు, మీసం తిప్పుతున్నాడు. అయిపోతే అట్లాగే కొంతమంది మనుషులు ఇక్కడున్న 3 నాళ్ల ముచ్చటం చూసుకొని ఇంత మాత్రం చాలనుకొని భ్రమలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. 3 రోజుల గురించి ఆలోచించేవాడు అజ్ఞాని. నిత్యత్వం అంతటి గురించి ఆలోచించి అడుగులు వేసి జాగ్రత్తలు పడినవాడు జ్ఞాని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు రక్తం నీడకి వచ్చావో, ఆయన రక్తంలో నీ పాప జీవితం కడిగేసుకొని, ప్రభువా ఇదిగో నేను బాప్తిస్మం పొందాను, మారు మనసు పొందాను, ఇక పాత జీవితం వదిలేస్తున్నాను, ఇక నీ బిడ్డగా నా లైఫ్ నీకు అంకితం అని ఏనాడైతే పలికావో, ఏనాడైతే అలా పలకాలని తీర్మానం చేసుకొని నిర్ణయం చేసుకొని ముందుకు వచ్చావో, ఆ రోజున నీ లైఫ్ ఆయన చేతుల్లో తీసుకున్నాడు. నంబర్ 1, నీకు శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని ప్రకటించాడు. శాశ్వతమైన ప్రయోజనానికి నిన్ను డిసైడ్ చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతో ప్రేమించను. యోహాను 3:16. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడిన మనకి శాశ్వతమైన నిత్య జీవాన్ని ప్రకటించేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుని కుమారుని విశ్వసించువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, వానికి ఇక తీర్పు తీర్చబడదు అన్నాడు. ఎంత మంచి ఆఫరు! ఉచితంగా ఇచ్చాడు. ఇంత మంచి ఆఫర్ని కూడా కొంతమంది లెక్క చేయరు. మారు మనసు పొందయ్యా, బాప్తిసం పొందయ్యా, ప్రభువుని విశ్వసించయ్యా, ఇక ప్రభువుని సేవించయ్యా, ప్రభువుని వెంబడించయ్యా, లెక్క చేయరు కొంతమంది. లెక్క చేయకపోతే నన్నేం చేయమంటారు? చెప్పిన మాట వింటే బాగుపడతారు, బయటపడతారు, లేకపోతే రేపు ఉంటుంది, అడిగిపోతారు. అందుకే అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా, మారు మనసు పొందకపోతే పొందండి, పొంది ఉంటే రక్షణ పొందండి, రక్షణ కూడా పొంది ఉంటే ఇక భయపడకండి, దిగులు పడకండి, కలత చెందకండి. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నీ జీవితాన్ని తన చేత పట్టుకున్న వాడు నమ్మదగినవాడు. తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి నీ మేలుకే మారిద్ది, నీ ఆశీర్వాదానికే మారిద్ది. నీకు నష్టంగా సంభవించినవి సైతం భవిష్యత్తులో నువ్వు చూసుకున్నప్పుడు అవి నీకు
లాభంగా మారిపోతాయి. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తులో నీకు మధురమైన అనుభవాలుగా, మధురమైన జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. ఓదార్పు కోసం వట్టి మాటలు చెప్పట్లా, దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం మాట్లాడుతున్నా. కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సినవి బ్యాలెన్స్ చూసుకుంటే చాలు. ప్రభువు చెప్పినట్లు మనం విన్నామా? ప్రభు మార్గంలోకి వచ్చామా? ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించామా లేదా? అంతవరకు చూసుకోండి. ఆ తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు. ఓకే, ఇక దేని గురించి కూడా దిగులు పడొద్దు, ఆలోచించొద్దు, కృంగిపోవద్దు, కలత చెందొద్దు. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడవైతే నువ్వు ప్రశాంతంగా ఉండు, రిలాక్స్గా ఉండు. నువ్వు కంగారు పడి, భయపడి, దిగులు పడి, కృంగిపోయి, ఏడ్చి, మొత్తుకొని, ఏది దేవుని ఎరుగుండి కూడా, దేవుని గురించిన సత్యం తెలుసుకోనుండి కూడా, ఆయన మహాజ్ఞానం తెలుసు, సర్వశక్తి గలవాడని తెలుసు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని తెలుసు, జరిగినవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగట్లేదని తెలుసు. ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళా దేవుణ్ణి సందేహించి, కృంగిపోయి, కుమిలిపోయి, కలత చెంది, దిగులుతో, విచారంతో, వేదనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే నీకు తెలుసా, నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు, అవమానపరుస్తున్నావు. నువ్వు ఆయన నమ్మావు, ఆయన కార్యం త్వరపెడతాడు, ప్రతిదీ చక్కబెడతాడు, ఇహమందును పరమందును కూడా. ఇంకా చెప్పాలంటే, ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఆయన బిడ్డవైన నువ్వు, ఆయన కుమార్తెవైన నీవు, ఆయన కుమారుడైన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు ఏమేం పొందాల్సి ఉందో, ఏమేమి నీకు చెందాల్సి ఉందో, ఎప్పుడెప్పుడు ఏ ఘట్టం నీకు అందుబాటులోకి రావాల్సి ఉందో అవన్నీ ముందే రెడీ చేయబడ్డాయి. అర్థమైందా? నువ్వేమో గందరగోళం అవుతావు, అన్నీ ముందే రెడీగా ఉన్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులోకి వస్తాయి. నిన్న క్రికెట్ అయిందనుకో, నిన్న లైవ్ జరిగింది క్రికెట్, మనం చూడలా. మన ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరో చూశారు. నిన్నటి ఆట చూడాలని ఇలా అనిపించింది మనకి. ఆ అయిపోయిన క్రికెట్ ఆట పెట్టుకున్నాం. హలో, వింటున్నారా? ఆట స్టార్ట్ అయింది. టాస్ ఎవరు గెలుస్తారు అన్న కాడ నుంచి మనకు ఉత్కంఠ స్టార్ట్ మనకి. కానీ మన పక్కన ఉన్నాడే మన కుటుంబ సభ్యుడు, నిన్నటి రోజున ఆట చూసినోడు, అతను ఏమన్నా టెన్షన్ ఫీల్ అవుతాడా? కంగారు పడతాడా? ఎందుకు? వాళ్ళకి తెలుసు దక్షిణాఫ్రికా వచ్చిద్దా లేకపోతే శ్రీలంకకు వచ్చిద్దా, టాస్ ఎవరికి పడిద్ది, ఎవరు ముందు బ్యాటింగ్ తీసుకుంటారు, ఎవరు బౌలింగ్ తీసుకుంటారు అనేది. దక్షిణాఫ్రికా శ్రీలంక ఆట జరిగిందని నీకెట్ట తెలుసు అంటే న్యూస్లో విన్నాలే. స్తోత్రం, గట్టిగా చెప్పండి. అర్థమైందా? ఇక ఆట స్టార్ట్ అయింది. మనమేమో ప్రతి బాల్కి మనకి టెన్షను, కానీ మన పక్కన ఉన్నోడు ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాడు. మనకి టెన్షన్ ఏంటి, పక్కనోడు పీస్గా ఉంటాం ఏంటంటే పక్కన ఉన్నోడు ఆట ముందే చూసేశాడు. నువ్వు మరీ కంగారు పడి, అబ్బో ఈ క్యాచ్ లేచినట్టుందిగా, అయిపోయిందా, అవుటా వీడు అని అంటుంటావు. పక్కన ఉన్నోడు అంటాడు, అవుట్ కాదు, ఏం కాదు, అది 6 పోయిందేవో అంటాడు. ఎందుకంటే అది 6 అని వీడికి ముందు తెలుసు, ఎందుకు చూసున్నాడు. సేమ్ పొజిషన్లో నిన్ను, నీ పక్కన దేవుణ్ణి నువ్వు ఊహించు. ఓకేనా? నీ లైఫ్లో ప్రతి అడుగు నీకు కొత్తది. నీ జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి అరగంట, ప్రతి రోజు నీకు కొత్తది. ఎందుకంటే నీకు ప్రస్తుతమే తెలుసు. కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, మన ప్రభు టోటల్ మన లైఫ్ ఆట మొత్తాన్ని చూసే కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు టెన్షన్ ఉంటే ఎవరికి ఉంటుంది? ఆటలో ఉన్న మనకుంటుంది, ఆట చూస్తున్న మనకుంటుంది ఫ్రెష్గా. ఆల్రెడీ చూసేసినోడికి ఉంటుందా? అందుకే ఆయన ప్రశాంతంగా ఉండు అంటాడు. ఆయన కూడా ప్రశాంతంగా ఉంటాడు, నిన్ను కూడా ప్రశాంతంగా ఉండు అంటాడు. ఏం ప్రశాంతం తండ్రి, ఏమైపోతానో నాకేం అర్థం కావట్లేదు తండ్రి, ఏమైద్దో ఏమో నాయన, ఎట్లా మారిపోద్దో ఏమో నాయన, మొత్తానికి సుడిగుండంలో చిక్కుకున్నట్టు ఉందయ్యా, వామ్మో ఏందో ప్రవ్వా
అన్ను అంటే ఆయన చిద్విలాసంగా నవ్వుతూ ఏం కాదులే, నువ్వు అట్లా వర్రీ కావద్దు, ప్రశాంతంగా ఉండు, అదొక దరికి వచ్చిందిలే అంటాడు ఆయన. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు, గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను ఎవరికి తెలియను? నీకు తెలియనా, నీ యేసుకు తెలియనా? ఆట చూసిన వారెవరు? ఈరోజు నువ్వు నీ ఆట చూసుకుంటున్నావు, ఆయన మొన్ననే చూశాడు నీ ఆట, అసలు నువ్వు పుట్టక ముందే చూశాడంట. అది విచిత్రం. ఇప్పుడు చెప్పండి, టోటల్ నీ లైఫ్ స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా మొత్తం చూసేసిన వాడికి నువ్వు కంగారు పడతావు, ప్రభా ప్రభా వామో ఏసయ్యో అంటే ఆయన ఏందమ్మా ఏందమ్మా అంటాడా? అంటాడా? భయపడుకు అంటాడు. రైతులో వాడు ఏమంటాడు? భయపడుకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నువ్వు ఒక్కటే చూసుకోవాల్సింది, అప్ప చెప్పావా లేదా లైఫ్ అంతే. ఎంతమంది అప్పు చెప్పారు బాబా? ఎట్లా అప్పు చెప్పారు? రక్షణ పొంది దేవునికి చెందిన వారయ్యారు, బాప్తీసం ద్వారా మారు మనసు పొంది బాప్తీసం దేవుని చెంది. ఇంకా నేను పొందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా నేను పొందలేదన్న, నేనేం తిట్టంలే, చేతులు ఎత్తండి. మరి మీరు ఇకనన్నా అప్పచెబుతారా? ఇకనన్నా అప్పచెబుతారా? ఖచ్చితంగా బాప్తీసం పొంది నా జీవితాన్ని కూడా ఆయన చేతికి అప్పగిస్తాను. నేను కూడా ఇక ఆయన నీడలో బ్రతుకుతాను. నా గమ్యాన్ని ఆయన ఎరుగును, నేను ఎరగను. నా మార్గం ఎవరికి తెలుసు? నా యేసుకే ఆయన తెలుసు. ఆయన నడిపిస్తాడు.